అక్టోబర్ 2న రేపు మహాలయ అమావాస్య. ఈ మహాలయ అమావాస్య అనేది ఎంతో ప్రాముఖ్యమైన రోజు, చాలా ప్రత్యేకమైన రోజు. రోజునాడు మనం ఏమేం చేయాలి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. రోజు పితృ పూజలకు, పితృ తర్పణం వంటి కార్యక్రమాలకు అత్యంత శ్రేష్టమైన రోజు. పితృ దోష నివారణ కోసం కూడా ఈరోజు అత్యంత ప్రాముఖ్యత గలది. మహాలయ అమావాస్యగా పితృదేవతలకు స్మరించడం, వారి ఆశీస్సులు పొందడం కోసం చేసుకుంటారు. పితృపూజ చేయడం వల్ల వారిచే సంతానం, కుటుంబం శ్రేయోభిలాషం పొందుతారు. అనంతరం పితృకృప కోసం తర్పణం, పిండ ప్రదానం వంటి శ్రాద్ధ కర్మలను ఈరోజు ఆచరించవచ్చు. ఏమేం చేయాలంటే ఈరోజు పితృపూజలు అంటే పితృలకు తర్పణం మరియు పిండ ప్రదానం చేయడం, దాన ధర్మాలు చేయడం, అనాథలకు, పేదలకు అన్నదానం చేయడం చాలా మంచిది. దేవాలయ సందర్శన, ముఖ్యంగా శివాలయంలో పూజలు చేయడం శ్రేయస్కరం. శివుని పూజ వల్ల పితృదోష నివారణకై జరుగుతుంది. పారాయణం, భగవద్గీత, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. సో ఇప్పుడు మనం రాశి వారి పరంగా ఏమేం చేయాలో మనం తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వారు శివ పూజ చేయడం ద్వారా మంచి ఆరోగ్యం మరియు సంపద అందుతుంది. నెక్స్ట్ వృషభ రాశి. వృషభ రాశి వారు పితృతర్పణం, ధ్యానం చేయడం వల్ల కుటుంబ సామరస్యత మరియు శాంతి కుదురుతుంది. మిథున రాశి వారు అనాథలకు దానం చేయడం వల్ల మంచి అదృష్టం కలుగుతుంది. కర్కాటక రాశి వారు పితృ ఆరాధనతో ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక సమృద్ధి కలుగుతుంది. సింహరాశి వారు గురు పూజలు, దానం చేయడం ద్వారా విద్య మరియు ఉద్యోగాల్లో విజయం. కన్యా రాశి వాళ్ళు కుటుంబ శ్రేయస్సు కోసం పిండ ప్రదానం, ధ్యానం చేయవచ్చు. తుల రాశి వారు శివాభిషేకం, తర్పణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు అన్నదానం చేయడం ద్వారా పితృకృప పొందవచ్చు. ధనుసు రాశి వారు పితృకర్మలు, ధ్యానం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఇస్తుంది. మకర రాశి వాళ్ళు జలదానం మరియు పేదలకు దానం చేయడం శ్రేయస్కరం. కుంభరాశి వారు దేవత పూజలు మరియు తర్పణం ద్వారా కుటుంబ శ్రేయస్సు కలుగుతుంది. మీనరాశి వారు భగవద్గీత పారాయణం లేదా శ్రద్ధ పూజ చేయడం ద్వారా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. 3 ముఖ్యమైన కార్యక్రమాలు అయితే ప్రతి ఒక్కరూ చేయాలి. అవి పితృతర్పణం, దాన ధర్మాలు, ఇంకా శివ పూజ అయితే తప్పనిసరిగా చేయాలి.